హలో హలో నమస్కారం అండి. నా పేరు గాంధీ. మాది మిలిటరీ మాధవరం, అలాగే తిమ్మరాజపాలెం నిడదోలు దగ్గర. అక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, కొంచెం చదువుకున్నాను. ఆ తర్వాత కొన్నాళ్ళు వ్యవసాయం చేశాను చిన్నప్పుడే, నా 10వ సంవత్సరంలో. అక్కడి నుంచి ఒక 5-6 సంవత్సరాలు వ్యవసాయం చేశాక అనుకోకుండా రాజమండ్రి వెళ్ళాను. అక్కడ హోటల్లో పనిచేశాను. అక్కడి నుంచి హోటల్లో పనిచేశాక సినిమా ఫీల్డ్ మీద సినిమాలు చూస్తూ ఉంటే నాకు ఇంట్రెస్ట్ కలిగింది. ఆ రోజుల్లో రాముడు, భీముడు, మూగ మనసులు, ఇలాంటి సినిమాలన్నీ చూస్తుంటే ఇంట్రెస్ట్ కలిగింది. కోహరా హిందీ, వీసల్బాద్, అలాగే కాశ్మీర్ కెక్కెళ్ళి హిందీ, ఇలాంటి సినిమాలు చూస్తూ ఉండేవాడు. ఆ సినిమా చూడాలని సినిమా వరల్డ్ మీద ఇంట్రెస్ట్ కలిగి నేను 1966లో నవంబర్ 25వ తారీఖున ఔరామైలు ఎక్కేసి రాజమండ్రి స్టేషన్లో నేను మద్రాసు వెళ్ళిపోయానండి. మద్రాసు వెళ్ళగానే మద్రాసులో ఇది సెంట్రల్ స్టేషన్ నుంచి టీ నగర్ వరకు డబ్బులు లేక నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఇంకేదంటే మధ్యలో గూడూరులో నన్ను దింపేశారు. టికెట్ సరిగ్గా అక్కడ వరకు తీసుకున్నాను, అక్కడి నుంచి తీసుకోలేదు. మళ్ళీ తర్వాత ప్లాట్ఫారం టికెట్ తీసుకుని నేను మద్రాసు చేరుకున్నాను అనమాట. మద్రాసు చేరుకున్నాక అక్కడి నుంచి నడుచుకుంటూ డబ్బులు ఎంతో లేవు, ఒక 50 పైసలు ఎంతో ఉన్నాయి. ఉంటే కొబ్బరికాయ ముక్క ఆ రోజుల్లో 2 పైసలు అనమాట. అదే కొనుక్కుని తిని అలా వెళ్తూ టీ నగర్ వెళ్ళాను. ఎస్వి రంగారావు గారి ఇంటికి వెళ్ళాను. ఎస్వి రంగారావు గారి ఇంటికి వెళ్తే అప్పటికే ఎస్వి రంగారావు గారి ఇంట్లో మా అన్నయ్య రామకృష్ణ, మాధవరం, సత్యనేడు వీరన్న, పత్తి నరసయ్య అనే ముగ్గురు కూడా అక్కడ చేసేసి వచ్చేసారనమాట. తర్వాత నేను ఎస్వి రంగారావు గారిని అడిగితే, నువ్వేం చేస్తావు, వాళ్ళే చేయలేదు, నువ్వు తట్టుకోలేవు, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఊరు వెళ్ళిపో అని చెప్పారు. సరే అక్కడే ఒక ఎదురైదో ఇల్లు కడుతుంటే కొత్త ఇల్లు, ఆ ఇంటికాడ ఉన్నాను అనమాట. అదే సౌత్ ఇండియా మన హాల్ అనమాట, సౌత్ ఇండియా సినిమా ప్రొడక్షన్స్ హాల్. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతూ 2 రోజులు వాళ్ళ దగ్గర ఉంటే ఏదో ఆ రోజుల్లో ఉప్పుడు బియ్యం అన్నం అదే తిని వాళ్ళు బాగా చూసుకున్నారు. ఏదో చిన్న పని పెద్ద పని వాళ్ళు చేస్తూ వాళ్ళకి సహకరించాను. సరే అక్కడ అలా కాదు అనుకుని మళ్ళీ హోటల్లో సప్లైర్గా వెళ్దామని అన్నిటికీ వెళ్ళాక నొంగంబాకంలో ఒక హోటల్లో చేరాను. చేస్తాడు రాత్రి పగలు రెస్ట్ లేకుండా పెట్టేసి కూడా. అక్కడి నుంచి మళ్ళీ చేరుకుని కాంగ్రెస్ మైదానం తేనపేట దగ్గరికి వచ్చి, తేనపేటలో ఇది మైదానం, కాంగ్రెస్ మైదానం దగ్గర రమణీ స్కేప్ అని ఉంటే ఆ రమణీ స్కేప్లో నేను సప్లైగా చేరాను. చేర్చు అక్కడ జమినీ దగ్గర, జమినీ బ్రిడ్జి దగ్గర, అప్పుడు జమినీ బ్రిడ్జి లేదండి, అక్కడ పార్కు అనేది ఉండేది. ఆ పార్కులో నేను పడుకుని పలకాకానికి కొనుక్కుని తమిళ్ నేర్చుకున్నాను. తమిళ్ తెలుగు వచ్చాక అక్కడి నుంచి మళ్ళీ నేను ఆంధ్ర క్లబ్కి వెళ్తూ వచ్చాను. టీ నగర్లో విజయరాఘవాచార్య